హాయ్ అండి. సో మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిది తెలుగుదేశం కలిపి వస్తుంది. ఎందువల్ల అండి? అంటే జగన్ గారిది కొంచెం ఏదో కొంచెం రాక్షస రాజ్యంలాగా అనిపించి జనానికి భయపడుతున్నారు అని అనుకుంటున్నారు జనం. కానీ జగన్ గారి సంక్షేమ పథకాలు బాగా చేసాము, ఈసారి 175 కొడతామంటున్నారు కదా. నాకు ఈ పొలిటికల్ గురించి పెద్దగా ఐడియా తక్కువ, కానీ జనం అయితే కొంచెం ఎక్కువ శాతం జగన్కి వ్యతిరేకం ఉన్నారు. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పటి నుంచి కూడా ఆయన సీఎం చేసేడు, ఎక్స్పీరియన్స్ కదా, అనుభవజ్ఞుడు. అలాగే టీడీపీ జనసేన కలిసింది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? అది కలవడం వల్లే తెలుగుదేశం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండకపోతే తెలుగుదేశానికి కూడా అంత హోప్స్ లేవు అని నా ఒపీనియన్. 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది పొత్తుతో? సీట్లు లెక్క నాకు ఐడియా లేదు. 175కి 2 సీట్ల మధ్య ప్రభుత్వం ఫామ్ చేయాలంటే సీట్లు వస్తాయి కదా. ఇది ప్రభుత్వం ఫామ్ చేయాలంటే కొన్ని సీట్లు కావాలి కదా, అన్ని సీట్లు వస్తాయంటారా? వస్తాయండి. ఈసారి అయితే తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ వల్ల 99% వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు విన్న దాన్ని బట్టి, మీరు చూసిన దాన్ని బట్టి జగన్ పరిపాలన ఎలా అనిపించిందండి? అది మీరు అన్నట్టు సంక్షేమ పథకాలు అవి బాగానే పెడుతున్నారు, కానీ ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? ప్రభుత్వం అంతే పెడతాడు కదా, మళ్ళీ తిరిగి వేరే వాటి మీద వేస్తాడు. ఓ పక్క రూపాయి ఇచ్చి ఇంకో పక్క 10 రూపాయలు గుంజుతాడు అనేది ఒక అభిప్రాయం ఉంది. నెక్స్ట్ ఏపీకి సీఎం ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడు మట్టుకు ఫ్రెష్నెస్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందండి. మరి అది చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా, పవన్ కళ్యాణ్కి ఇస్తారా అన్నది అప్పుడు వాళ్ళు ఇస్తారు. చేసిన తర్వాత ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చింది అనుకోవచ్చా? నేను పర్సనల్గా కొంచెం అబ్జర్వేషన్ చేస్తున్నాను లోకేష్ గురించి. ఇంతకుముందు కన్నైతే పప్పు అది ఇది అని చెప్పేసి పిలిచేవాళ్ళు, కానీ రీసెంట్గా తన లోకేష్ స్పీచెస్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాడు. తను ఏంటంటే విజనరీగా ఎలా చేస్తే డెవలప్ చేయొచ్చు, డెవలప్ చేసిన మనీతో వచ్చేసి పేదలకు పంచిపెట్టచ్చు అనే కాన్సెప్ట్తో వస్తున్నాడు ముందరికి. సో చాలా వరకు డెవలప్ అయ్యారండి తనైతే లోకేష్. కావాలనే పవన్ కళ్యాణ్ని వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారు అంటున్నారు, నిజమేనా? తెలంగాణతో పోలిస్తే మా ఆంధ్రాలో ఎక్కువ అంటే పర్సనల్ అటాక్స్ ఉంటాయి. బేసిక్గా పర్సనల్ లైఫ్ వేరు, పొలిటికల్ లైఫ్ వేరు. సో ప్రతిసారి పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం అదంతా టైం వేస్ట్ అనమాట. సో ఏదన్నా విధానపరమైన విమర్శలు ఉంటే చేసుకోవచ్చు, నో ఇష్యూ. పవన్ కళ్యాణ్ సపోజ్ ఏదైనా తన దగ్గర స్టెబిలిటీ లేదనుకుంటే ఓకే, మాట్లాడవచ్చు అలాంటివన్నీ. ఓకే, షర్మిల గారు ఇప్పుడు వ్యతిరేకత చూపిస్తున్నారు కదా, దానివల్ల ఏదైనా మరి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా వైఎస్ఆర్సీపీకి? నాకైతే ఏం కనిపించట్లేదండి, ఎందుకంటే అది షర్మిల కూడా జగన్ ప్లాన్లో ఒక పార్ట్ అనుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ అండి. అవునండి, చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ అన్న పరిపాలన చేశారు కదా, ఇప్పటి వరకు మార్పు కోరాలని ఇప్పుడు తెలంగాణ ఎట్లయిందో అక్కడ కూడా అదే జరిగేటట్టుంది అని అనుకుంటున్నాను. అది ప్రతి ఒక్క ప్రభుత్వం చెప్తూనే ఉంటుంది, ఎలక్షన్ల టైంకి ఏదైనా చెప్తూనే ఉంటుంది, 100 చెప్తారు, కానీ అది మన జనాల చేతిలో ఉంటుంది. కానీ నెక్స్ట్ నేను అనుకుంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తారేమో అనుకుంటున్నాను నేను. తేడా అంటే ప్రభుత్వం ఇక వాళ్ళ గవర్నమెంట్ వేరు, వీళ్ళ గవర్నమెంట్ వేరండి. ఇక అది తేడా అంటే ఇక తాతల ముత్తాతల కాంచి వచ్చింది అది. ఇక జగన్ అన్న గురించి మనకు తెలియదు ఏముంది, ఇక అది చెప్పలేము ముచ్చట. బట్ నెక్స్ట్ అయితే చంద్రబాబు నాయుడు పక్కా నేను అనుకుంటున్నాను. ఇక అది ఏపీ బ్రదర్స్కి, సిస్టర్కి, అమ్మ వాళ్ళకి తెలియాలి. ఇక ఇప్పుడు టీడీపీ జనసేన అంటే దానికి నేను ఏం చెప్పగలను, ఏం చెప్పలేను. బట్ గ్రిప్ కోసం కలుస్తారు. ఇప్పుడు కలవడం అంటే నాకు చెప్పడానికి రావట్లేదు, బట్ అయితే ఒక కలిస్తే గెలవచ్చు అనే నమ్మకంతోనే కలుస్తారు అంతే, అంతకుమించి. 2019లో టీడీపీకి 23 సీట్లు, వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? అది తెలియదు అన్న, మరి ఈసారి అంటే ఏపీ ఎలక్షన్లో అయితే తెలియదు, బట్ అయితే తెలిసిన మాత్రం నేను చెప్పాను అంతే. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది, మార్పు రావాలిగా. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? పక్కా ఈసారి టీడీపీ రాబోతుంది అనుకుంటున్నాను. ఎందువల్లండి? ఎందువల్లంటే నాది కూడా ఏపీనే, వచ్చి 3 years అవుతుంది.
మేము అందరం బాగా చదువుకున్నాం. మాకు అక్కడ కంపెనీలు కానీ అలాంటివి లేవు. ఇక్కడ అన్ని ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. అదే కొత్త కంపెనీలు వచ్చి ఉంటే మేము అక్కడ జాబ్ చేసుకునేందుము. కానీ జగన్ గారు సంక్షేమ పథకాలు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఇచ్చాము, సో ఈసారి 170 కొడతామంటున్నారు కదా. ఎవరు వేస్తారు? అవే ఉంటే మరి ఇక్కడ దాకా ఎందుకు వస్తాం మేము? అక్కడే ఉన్నాం కదా. ప్రైవేట్ కంపెనీలు వస్తే అలా గవర్నమెంట్ జాబ్లు ఇస్తే అక్కడ చేసుకుందాం కదా. అవి లేకే కదా తెలంగాణకు రావాల్సి వచ్చింది. సో జగన్ పరిపాలన చూస్తున్నారు, అలాగే ఇంతకుముందు సిబిఎన్ గారి పరిపాలన చూశారు కదా. ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? ఇద్దరి మధ్య తేడా అంటే కొత్త ఐటీ కంపెనీలు కొత్త ఇవన్నీ వచ్చాయి. బాగుండేది. ఈ 5 సంవత్సరాలు ఏమీ రాలే. రావడం వల్ల వ్యత్యాసం కనిపిస్తుంది ఆయనకి ఈయనకి. అలాగే టీడీపీ జనసేన ఇద్దరు కలిశారు కదా పొత్తులో. సో ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? పక్కాగా చంద్రబాబు నాయుడు అయితే సీఎం, పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారంలో ఉంటారు. ఇదైతే కంపల్సరీగా. ఎన్ని సీట్లు అనేది చెప్పలేం, కానీ పక్కాగా జనసేన టీడీపీ కంపల్సరీగా బాగుంటుంది ఈసారి. అలాగే నారా లోకేష్ గారి యువకాలం యాత్ర ఎలాంటి ప్రభావం చూపించబోతుంది ఎలక్షన్స్లో? ఆల్రెడీ జరిగింది. అక్కడ ఓజీ దగ్గరలో అయింది మన మీటింగ్, చాలా బాగా జరిగింది. నెక్స్ట్ యువకాలం ఆయన పేరు లోకేష్ గారు చాలా బాగా చేస్తున్నారు, బాగుంటుంది. సో 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి, వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా. అలాగే జనసేనకు 1 సీట్ వచ్చింది. ఈసారి ఎలా రాబోతున్నాయి సీట్స్? గతసారి తడబడ్డారు. ఈసారి అలాగే ఉన్నది, పక్కాగా ఉంటుంది. ఈసారి ఎలాంటి అభివృద్ధి చూడాలనుకుంటున్నారు కానీ? ఈసారి చంద్రబాబు వస్తే బాగుపడతాం, కంపెనీలు వస్తే ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి, అన్ని రకాలుగా బాగుంటుంది నా ఆలోచన. సో 1 ఓడ్లో నెక్స్ట్ ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? పక్కాగా చంద్రబాబు నాయుడు.